మే ఐ కమ్ ఇన్? yes yes you may come in please. చూడండి మిస్టర్ రఘురామ్. yes no 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 నేను రఘురామ్ని కాదండి, నా పేరు సీతారాం, వారి జూనియర్ని. వారు ఇంకా లైబ్రరీ నుంచి రాలేదు. వారు ఎప్పుడు వస్తారు? వచ్చే టైమే. రండి, కమా యూ ప్లీజ్ సిట్ డౌన్. కమ్ ఇన్ కూర్చోండి. యు లైక్ టు హ్యావ్ ఎనీ కాఫీ? నో. అరే కోకా-కోలా? థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. మీ పేరు సీతారామ, నా పేరు సీతారామే. అంటే నా పేరు సీత, నా భర్త పేరు రామ్. ఐ సీ. నేను ఒక సంఘ సేవికను, సోషల్ వర్కర్. నా పేరు మీరు వినే ఉండాలి. అదే వినే ఉంటాను, కానీ మర్చిపోయేటండి. కనీసం ఫోటో అయినా చూసి ఉండాలి. అదే చూసే ఉంటాను, కానీ మర్చిపోయేటండి. అదేమిటండి, మహిళా మండలి అన్న పేపర్లో నేను పేద పిల్లలకు అన్నం తినిపిస్తున్నట్టు పెద్ద ఫోటో పడింది, చూడలేదు? అదే చూసే ఉంటాను, కానీ మర్చిపోయి ఉంటాను. ఇంతకు మీకు కావాల్సింది మీ పేపర్ చందాయేనా? కాదు, నాకు కావాల్సింది విడాకులు, డావోస్. నా పేరు సీతారాంలోంచి రామ్ తీసేయాలి. సీతారాముడికి విడాకులు ఇస్తుందా? వాల్మీకి గారిని కేకేసి రామాయణమే తిరిగి రాయండి అని అడగాల్సి వచ్చేటట్టుంది. సరే గాని మీ ఆయన మిమ్మల్ని రోజు కొడతాడా? కొడతానే ఊరుకుంటానంటే? అవునవును, తిరిగి 4 తంతారు, తెలుస్తూనే ఉంది. కూర్చోండి. చూడండి, మీ ఆయనకు మీరు విడాకులు ఇస్తున్నారు కదా, వారు చేసిన నేరం ఏమిటి, ఘోరం ఏమిటి? నేరం ఒకటా రెండా? చెప్తాను వినండి. రోజంతా సంఘ సేవ చేసి చేసి అలసిపోయి ఇంటికొస్తే ఆయన నా నాన్న మాట్లాంటాడండి. ఇది తప్పు కదా? తప్పున్నారా? మగాడు, అందులో మొగుడు, నోరు మెదపచ్చా? తప్పు. అలసిపోయి నేను నిద్రపోతుంటే ప్రక్క గదిలో పడుకొని గురక పెడతాడండి. ఇది తప్పేగా? ఘోర తప్పు. గురక పెడతాడా? ఆయన గురకకు పిల్లలు లేచి అల్లరి చేస్తుంటే నేను సముదాయించాలట. తల్లినంత పని చేయమనకూడదు. అయినా నాకు తెలియక అడుగుతాను, పిల్లల్ని మీరే సముదాయిస్తే ఏం పాపమా? అబ్బా, పిల్లలంటే అసహ్యమండి నాకు. వెదవ గోల వాళ్ళును. అదంతా ఎందుకులేండి. మీరు చేయాల్సిన పని ఏమిటంటే మెంటల్ క్రువాలిటీ మీద, అంటే మానసికంగా నన్ను హింసిస్తున్నారని మా వారి మీద నేరం ఆరోపించి నాకు విడాకులు ఇప్పించాలి. విడాకులా? ఏమి అండి? నా ఫ్రెండ్స్ సావిత్రి, సత్యారావు, ద్రౌపది, ధర్మారావు వాళ్ళ మొగుళ్ళకి గుడ్ బై చెప్పి విడాకులు ఇప్పించుకొని హాయిగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నాకెంతో అసూయగా ఉందండి. వాళ్ళ ముందు తలెత్తుకు తిరగాలంటే నాకు అవమానంగా ఉందండి. ఓహోహోహో, ఇది వాళ్ళ మీద పోటీకా? అమ్మా, ఇది విడాకులు విస్త్రాకులు ఇచ్చే ఆఫీస్ కాదు. మీరు సంఘానికి సేవ చేసే ముందు ఇంట్లో మొగుడికి పిల్లలకి సేవ చేయడం ముఖ్యం. వాట్? తొందరపడకండి, నా మాట శాంతం వినండి. మనుషులన్న తర్వాత ఏవో లోపాలుంటాయి, ఎలాగ సర్దుకొని సంసారం చేయాలి గాని. నాన్సెన్స్. నేను ఇక్కడ వచ్చింది వకాల్తా ఇవ్వడానికి, మీ ముష్టి సలహా వినడానికి కాదు. క్షమించండి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేకూర్చడమే మా వృత్తి ధర్మం. కాపురాన్ని నిలబెట్టడమే గాని కూర్చడం మా వల్ల కాదు. నాన్సెన్స్. అసలు మీతో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ. రానియండి, మీ సీనియర్ గారితోనే మాట్లాడతాను. అక్కర్లేదు, మీరు చెప్పిందంతా విన్నాను. మా జూనియర్ చెప్పిన సలహాతో ఏకీభవిస్తున్నా. పెళ్లి అనేది ఇష్టం వచ్చినప్పుడు చేసుకుని అక్కర్లేనప్పుడు తుడిచి వేసుకునే బొమ్మలాట కాదు, అది 100 ఏళ్ల పంట. భార్యాభర్తల యావజ్జీవిత పవిత్ర బంధం. నాన్సెన్స్. నా బుద్ధి గడ్డిదని ఇక్కడికి వచ్చాను. చాలా కరెక్ట్. మీ ఫీజు ఎంత? మీ భార్యాభర్తలు కలిసి సుఖంగా కాపురం చేయటమే మా ఫీజు. వెళ్ళిరండి. థ్యాంక్స్. నో మెన్షన్. సంస్కారం లేని చదువుతో పెడదారి పట్టిన మూర్ఖురాలు. ఐ పిటి హర్. వెరీ గుడ్. ఆమెకు బాగా బుద్ధి చెప్పావు. ఏ 3 పిల్లలుంటాయే? ముందు ఒక మగ పిల్లాడి కనమ్మా. ఆపరేషన్ సంగతి తర్వాత ఆలోచిద్దాం. రోజు ఈ టానిక్ తీసుకో, రోజుకు 3 మాత్రలు తీసుకో. థ్యాంక్ యూ. డాక్టర్ పిలిచారా? ఎస్ డాక్టర్. ఈ రోజు మీ ప్రోగ్రామ్ ఏంటి? అబ్బాయి ఏం లేదండి. ఎందుకంత కంగారు? ఏం లేదండి. ఏం లేదు, ఈ రోజు నువ్వు మా ఇంటికి టిఫిన్కి రావాలి. అలాగేనండి. వెరీ గుడ్. ఓకే. ఇంకేం పెండింగ్ లేదు కదా సిస్టర్? లేదండి. ఓకే, యు కెన్ గో. ఓకే సార్. yes thank you. వెరీ గుడ్. సీతారాం, yes sir. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏమిటయ్యా? ఏం లేదండి, నేరుగా రూమ్కి వెళ్తాను. ఆ తర్వాత వీలుంటే సినిమాకి వెళ్దాం. న్యాచురల్. బ్రహ్మచారిగా సహజమే. పెళ్లి కాక ముందు నేను కూడా అంతే. నాటకాలు, సినిమాలు తెగ చూసేవాడిని. సంగీతం అంటే చెవి కోసుకునేవాడిని. సంగీతంలో నాకంత పరిచయం లేదనుకోండి. పోనీ మా ఇంటికి వెళ్దామా? మంచి టిఫిన్ వేద్దాం. కమాన్. ఓకే సార్, థ్యాంక్ యూ. Puppy. Meet my junior, Mr. Sitaram. Oh, I am sorry. Mr. Sitaram, brilliant flyer. మా అమ్మాయి పద్మిని. How do you do? నమస్తే. నమస్తే. రాజా, పప్పి, డాక్టర్ రాజారావు నా జూనియర్. మంచి హస్తవాసి గల డాక్టర్. అంతా మీ దయ. నమస్తే. అమ్మాయి, సీతారాంతో మాట్లాడుతూ ఉండు, ఇప్పుడే వస్తాం.
రాజారా అమ్మాయితో మాట్లాడుతూ కూర్చో, ఇప్పుడే వస్తాను. రండి, కూర్చోండి. మీరు కాఫీ గిఫీ పుచ్చుకోరు అనుకుంటాను. పుచ్చుకుంటామా? పుచ్చుకుంటా పుచ్చుకో. గోపి, గోపి, ఇతను మా తమ్ముడు గోపి. ఛాంపియన్. వీళ్ళు మన అమ్మ నాన్న జూనియర్లు. అమ్మ జూనియర్ డాక్టర్ రాజారావు. హలో. హలో. నాన్నగారి జూనియర్ మిస్టర్ సీతారాం. హలో. బాగుంది. చిన్న నల్లకోటు, చిన్న తెల్లకోటు. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పవన సీతారాం. నేను తలుచుకుంటే పప్పికి క్షణంలో మంచి సంబంధం తెస్తానంటే నవ్వేరే. తెచ్చాను. ఎవరు? ఇంకెవరు? మా జూనియర్. చూసావుగా. ఎవరా? పిడత మొహమా? ఎందుకలా నవ్వుతాం? ఏం లేదు, కావాలంటే మన పప్పికి కొండ మీద కోతిని తెస్తానన్నారే, అన్నమాట నిలబెట్టుకున్నారు. మా జూనియర్ కోతే కాదు, పిప్పళ్ళ బస్తా. అయ్యో, పోయి అమ్మాయికి మీ జూనియర్ ని సెలెక్ట్ చేశారే. అసలు మీ అభిరుచి నాకు చీరలు సెలెక్ట్ చేసి తీసుకొస్తారు చూడండి, అందులోనే కనుక్కోవచ్చు. అదే నేను సెలెక్ట్ చేశాను చూడండి, ఏ క్లాస్ కుర్రాడు. ఎవరు? నా జూనియర్ డాక్టర్ రాజారాం. ఎవరా? దోషక ముఖం. కర్మ కర్మ. నీ పిడత మొహం కంటే నయమేలండి. ఇదిగో చూడు, మా జూనియర్కి అందం పర్సనాలిటీ లేదనేగా. వాళ్ళ కుటుంబం ఎంత మంచిదో, వాళ్ళ పరంపర ఎంత గొప్పదో నీకు తెలుసా? వాళ్ళ తాత బారెట్లా, వాళ్ళ తండ్రి హైకోర్టు జడ్జ్, ఇక వీడు బ్రిలియంట్ లాయర్. కోర్టులో కేసు వాదించాడు అంటే కేసు గోవింద. అసలు నా జూనియర్ పరంపర మీకు తెలుసా అంటాను. వాళ్ళ తాత ఎఫ్ఆర్సీఎస్ గొప్ప డాక్టర్, వాళ్ళ తండ్రి ఎంఆర్సీపీ చాలా పెద్ద డాక్టర్, ఇతను ఎంఎస్ మంచి సర్జను. అతను ఆపరేషన్ చేశాడంటే పేషెంట్ గోవింద. మీకు ఎగతాళిగానే ఉంటుంది. ఇదిగో చూడలేదు, మా జూనియర్ ని కోతంటున్నావు కానీ అసలు కోతి మీ జూనియర్. వాడు కుప్పిగంతులు అవి చూస్తుంటే కుర్రతనం అదొక లోపంగా తీసుకుంటే ఎలా, కానీ పిల్లవాడు మాత్రం బంగారం. మావాడు పైకి అలా కనిపిస్తాడు కానీ పిల్లవాడు మాత్రం వజ్రం. ఆమతం. లలిత, జోక్ చేస్తున్నాం, బీ సీరియస్. ఇది మన అమ్మాయి పెళ్లికి సంబంధించిన విషయం. నువ్వు ఇతనిగా మాట్లాడు, నాకు కోపం వస్తుంది. కోపం నాకు వస్తుందండి. లలిత. ఏమండి డాక్టర్ గారు, విజయ్ మంచిదేనా? పర్వాలేదు, కొంచెం మొరటగా ఉంటుంది. అంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డైట్ అంతేనా? లేక మీ చేతి నుంచి బతికి బయట పడ్డ వాళ్ళు ఉన్నారా? బాయ్, అల్లరి పిల్లవాడు. ఏం కాదు, తెలివైన వాడే. డాక్టర్ రాజారా, ఇంతవరకు మీరు ఎన్ని ఆపరేషన్స్ చేశారు? లెక్క పెట్టలేదు. పోనీ ఎంత మందిని చంపారు? అది లెక్క పెట్టలేదు. అంత మందిని చంపారా? నేను ఇతరుల విషయాలు జోక్యం చేసుకోను. నేను ఇతరుల విషయాల్లో కావాలని జోక్యం చేసుకుంటాను. బికాస్ ఆయన లాయర్. ఏమండి మీరు క్రిమినలా? కాదు, లాయర్. అది కాదండి, మీరు క్రిమినల్ లాయరా సివిల్ లాయరా అని అడిగాను. నేను మీ నాన్నగారి జూనియర్. అవునరా గోపి, మన నాన్నగారు జూనియర్ గా. మీరు వేరే చెప్పండి, లక్ష చెప్పండి, అమ్మాయిని ఒక లాయర్కి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. లాయర్ని చేసుకొని నేను పడ్డ కష్టాలు చాలు. ఓహో, ఏం కష్టాలు పడ్డావే చెప్పాలా? మన పెళ్ళైన కొత్తల్లో మీకు ప్రాక్టీస్ లేక ఏ క్లయింట్ అయినా రాడా అని తపస్సు చేశారే, అప్పుడే మర్చిపోయారా? అప్పుడు నేను ఇల్లు గడపడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. మా నాన్నగారు నన్ను డాక్టర్ చదివించారు కనుక సరిపోయింది, లేకపోతే ఈ ఇల్లు ఎన్ని పాటలు పడేది. మళ్ళీ అదే కష్టాలు నా కూతురు పట్ట నేను సహించలేదు. ఓహో, అయితే అమ్మాయిని డాక్టర్కి ఇచ్చి కష్టపడితే స్వర్గ సుఖాలు అనిపిస్తుంది అంటావు. అచ్చా, ఆ వృత్తికి ఏమైనా వేళపాడా ఉందా? ప్రాణం మీదకి వచ్చిందని అర్ధరాత్రి పూట టెలిఫోన్ వస్తే చాలు బ్యాగ్ పుచ్చుకుని అలా పరిగెత్తేదానివే. అప్పుడు ఏడ్చే పిల్లాడికి ఉయ్యాలు ఊపింది ఎవరు? అమ్మా అని ఏడ్చే పిల్లలను సముదాయించడానికి నేను ఎన్ని తిప్పలు పడ్డాను, ఎన్ని బాధలు పడ్డాను. రేపు అతను కూడా అమ్మాయిని అలా ఒంటరిగా వదిలేసి పరిగెత్తవలసిందేగా. పరిగెత్తే పరిగెత్తాడు, లేకపోతే మానేస్తాడు. అంతేగాని పెళ్ళాన్ని పస్తులు పెట్టి ప్రాణాలు తీడుగా. లలిత, నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను. కేవలం వంశం, వృత్తి, మనిషి మంచితనమే కాదు, అతనికి పెళ్లివలసిన బాధ్యత నాకుంది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి నా చదువుకి ఎంతో సహాయం చేశాడు. వాళ్ళ నాన్న మా నాన్న ప్రాణ స్నేహితుడు. వాళ్ళ కుటుంబాన్ని నేను ఎంతో రుణపడి ఉన్నాను. అంత రుణపడి ఉంటే వాళ్ళ మొహాలు 10,000 రూపాయలు పారేయండి, లేదంటే అతనికి వేరే సంబంధం చూసి వైభవంగా పెళ్లి చేయండి. అంతేగాని ఆ పిట్ట మొహాన్ని మన పిల్లలు ఇస్తానంటారంటే. లలిత, డబ్బు వాడు మొహాలు బారేయటానికి వాళ్ళ కూటికి నేను దరిద్రులు కాదు, మనకంటే ఉన్నవాడే. అతనికి పిల్లని వాళ్ళని కూడాను ఇస్తాను. అప్లికేషన్. ఓహో, అప్పుడు నా జూనియర్కి నేను పిల్లని ఇవ్వాలనుకున్నాను, ఇస్తాను. దట్స్ ఆల్సో మై అప్లికేషన్. యు ఆర్ అన్రీజనబుల్ అండ్ అరగెంట్. యు ఆర్ మోర్ అన్రీజనబుల్ అండ్ మోర్ అరగెంట్. లలిత, ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదు. మగవాడికి ఇంత అహంకారం పనికిరాదు. పనికొస్తుంది. ఈమె మ్యాథ్స్ సబ్జెక్ట్స్ తీసుకున్నా అంటే లెక్కలు తీసుకున్నా కూడా చదవచ్చు. కానీ ఎక్కడ చదువుతుందో అమ్మాయిని చూస్తే తెలియడం లేదు. మహారాణి కాలేజీలో చదువుతూ ఉండాలి. నా సెయింట్ జోసెఫ్ కాలేజ్ లో చదువుతోంది. నో నో నో, మహారాణి కాలేజ్. నో సెయింట్ జోసెఫ్ కాలేజ్. నో మహారాణి. ఐ బెట్ సెయింట్ జోసెఫ్. ఐ బెట్ మహారాణి. ఐ బెట్ మహారాణి. ఐ బెట్ జోసెఫ్. మీరేమంటారు కామిని? మీరేమంటారు భామిని?
నా పేరు పద్మిని. నేను చెప్పాను. నువ్వేం చెప్పావు? సరిత, you're unreasonable. You're adamant. You are more unreasonable and more adamant. ఏంటి నిశ్శబ్దంగా? లలిత, సహనానికి కూడా హద్దు ఉంటుంది. అదే నేను అనేది. మంచితనాన్ని అస్వస్థతగా తీసుకుంటే కథ అసలు అర్థం తిరుగుతుంది. అదే నేను అంటున్నాను. What? అమ్మా నాన్న ఛే, పరప. లలిత, నీ మొండి పట్టుదల వదులుతావా లేదా? ముందు మీరు వదలండి. ఇదిగో హద్దు మీరు మాట్లాడుతున్నావు. నా మాట వింటావా లేదా? బెదిరించి నా చేత ఎవరు ఏ పని చేయించలేరండి.